హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గీతాంజలి తన కన్న తల్లి అని తెలుసుకొని గీతాంజలి ఇంట్లో అడుగుపెట్టి తన తల్లికి దగ్గరవుతున్న అంజలి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనీష్ తన అత్తయ్యతో మాట్లాడడానికి గీత ఇంటికి వస్తాడు. మనీష్ ఇంటికి రావడం చూసి గీత అయితే మనీష్తో మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటుంది. ఇక అప్పుడే బాలచందర్, గీత చూడు ఎవరొచ్చారో చూడు, మన మనీష్ అని అనగానే మన మనీష్ కాదండి, జస్ట్ మనీష్, మన దగ్గర జిఎంగా పనిచేస్తున్న మనీష్ మాత్రమే అని అనగానే ఇక బాలచందర్, మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు వచ్చాడో అడగండి, అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు ఇక్కడికి వచ్చారో అడిగి పంపించేయండి అని గీత అంటూ ఉంటే మనీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనీష్ మోకాళ్ళ మీద కూర్చొని గీత రెండు చేతులు పట్టుకోబోతుంటే గీత బెదిరించుకుంది. ఇక మనీష్, అత్తయ్య నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తప్పు చేశాను, కానీ తాతయ్యకి ఇచ్చిన మాట కోసం అలా చేయక తప్పలేదు అత్తయ్య, అంతేకాని నిన్ను మోసం చేయాలని, నిన్ను అవమానించాలని అస్సలు కాదత్తయ్య. నువ్వు నాతో మాట్లాడకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ అత్త, నాతో మాట్లాడత్తా, ఇంతకు ముందులా మామూలుగా ఉండు అని మనీష్ అయితే గీతని బ్రతిమలాడుతూ ఉంటే చాలరా, ఈ అత్త మీద నీకు ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటే అత్త ప్లీజ్ అత్త, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను అని అంటూ ఉంటే ఇక గీత ఏమైనా చేస్తావా అని అడుగుతుంది. చేస్తానత్తయ్య, చెప్పండి అని అనగానే ఇక గీత అయితే మీ ఇంట్లో ఉన్న ఆ పని మనిషి అంజలిని బయటికి పంపించేయండి అని అనగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మనీష్ మౌనంగా ఉండడం చూసి ఏంట్రా నోట మాట రావడం లేదేంటి, ఆ అంజలిని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తావా అని అనగానే ఇక మనీష్ చూస్తూ ఉంటాడు. అర్థమైందిరా, మీ తాతకిచ్చిన మాట కోసం అంజలిని పంపించేయాలని చెప్తా ఉన్నా కదా, అలాంటప్పుడు ఈ అత్త మీద నీకు ప్రేమ ఉందని ఎందుకురా ఇంకా నటిస్తావు అని గీత అంటూ ఉంటే లేదత్తా, నువ్వు ఏమైనా అను, నేను భరిస్తాను, కానీ నాకు నీ మీద ఉన్నది ప్రేమ కాదంటే మాత్రం నేను తట్టుకోలేనత్తయ్య. నీకు కావాల్సింది అంజలిని ఇంట్లో నుండి పంపించేయడమే కదా, తప్పకుండా పంపించేస్తాను. తాతయ్యకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అందుకే తాతయ్యని బాధ పెట్టే పని చేయొద్దని డాక్టర్లు చెప్పారు. అందుకే అంజలి విషయంలో ఆలోచిస్తున్నాం, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంజలిని ఇంట్లో నుండి పంపించేస్తానత్తయ్య, నా మాట నమ్ము అని అనగానే ఇక గీత అయితే అప్పుడే ఈ అత్తయ్య నీతో మాట్లాడుతుంది, నిన్ను తిరిగి నమ్ముతుంది అని అంటుంది. అది విని మనీష్ షాక్ అయిపోతాడు. అత్తయ్య అని అనగానే చాలు, నువ్వు ఆ అంజలిని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన తర్వాతే నన్ను అత్తయ్య అని పిలువు, అప్పటి వరకు నన్ను జస్ట్ కాల్ మేడం అని అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. గీత అలా మాట్లాడడం చూసి బాలచందర్ కూడా షాక్ అయిపోతాడు. గీత ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, మనీష్కి నువ్వంటే ప్రాణం గీత, నువ్వు అలా మాట్లాడితే తను తట్టుకోలేడు అని అనగానే చూడండి, వాడంటే కూడా నాకంతే పంచ ప్రాణాలండి. చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్న ఫారెన్లో ఉంటే వాడిని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, తల్లిలా వాడిని దగ్గరికి తీసుకున్నాను, అలాంటిది నన్నే వీడు చీట్ చేశాడండి, నాకెంత బాధగా ఉంటుంది అని అంటూ ఉంటే ఇక బాలచందర్, మనీష్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మనీష్ అయితే అత్తయ్య ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నా కూడా మనీష్ జస్ట్ గెట్ అవుట్
అని కసురుకుంటుంది. దాంతో మనీష్ ఏం చేయలేక బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే రత్న అయితే తను ట్యాబ్లెట్ తీసుకునే టైం అవ్వడంతో, నేను ట్యాబ్లెట్ తీసుకునే టైం అయిందే, ఈ టైంకి అంజలి నాకు ట్యాబ్లెట్ ఇవ్వాలి, మర్చిపోయిందా ఏంటి, ఎప్పుడు మర్చిపోదు కదా అమ్మ అంజలి అని పిలుస్తూ ఒక్కసారిగా ఆలోచిస్తుంది. వద్దులే, ఇప్పుడు వాళ్ళ తాతగారిని నన్ను చూసుకోవాల్సి వస్తుంది. పాపం పసిపిల్ల, తను మాత్రం ఎన్ని పనులని చేస్తుంది. ఇప్పుడు తను వాళ్ళ తాతగారిని చూసుకుంటుంది కదా, నేను నా మెడిసిన్ నేనే తీసుకుంటాను అని ఇక రత్న అయితే మెడిసిన్ తీసుకోవడం కోసం వీల్ చైర్ పైన కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. కబోర్డ్ ఓపెన్ చేసి ఇక తన మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉంటే ఇంతలోనే ఒక చిన్న పాతకాలం నాటి స్లిప్ కింద పడిపోతుంది. అది చూసి రత్న ఇదేంటి అని చెప్పి ఆ స్లిప్ తీసి చూస్తుంది. ఆ స్లిప్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది 25 సంవత్సరాల క్రితం బ్యాంక్ చెక్. ఇదేంటి, ఇది చెక్లా ఉంది అని చెప్పి దాని మీద ఉన్న మ్యాటర్ని చదువుతూ ఉంటుంది. శబరి ఆశ్రమానికి డబ్బులు ఇస్తున్నట్టుగా ఆ చెక్ పైన రాసి ఉండడం చూసి రత్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శబరి ఆశ్రమానికి ఇంత పెద్ద మొత్తంలో మా వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినట్టు కూడా ఇంట్లో ఎవరికీ తెలీదే అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రత్నకి ఒక విషయం గుర్తొస్తుంది. రాజారావు అంజలిని శబరి ఆశ్రమం నుండి తీసుకొచ్చానని చెప్పడం రత్నకి గుర్తొస్తుంది. శబరి ఆశ్రమం అంటే అంజలి అనాథగా ఇన్ని రోజులు పెరిగిన ఆశ్రమమే కదా. అంజలి ఉన్న ఆశ్రమానికి ఇంత డబ్బు విరాళం ఎందుకు ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది, ఈ అంజలికి ఈ చెక్కుకి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా అని ఇక రత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం నేను ఆలోచించడం కాదు, ఈయననే అడగాలి అని రత్న అయితే నేరుగా రాజారావు దగ్గరికి వెళ్తుంది. రత్న అక్కడికి రావడం చూసి రాజారావు, రా రత్న, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే, నేను బాగానే ఉన్నానండి, మీకెలా ఉంది అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను రత్న, మన సొంత మనవరాల్లాంటి అంజలి ఉండగా మనకే బాధ, తను ఏం కావాలన్నా కంటికి రెప్పలా చూసుకుంటుంది కదా అని రాజారావు అంటూ ఉంటే ఇక రత్న అవునండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రత్నకి ఆ చెక్కు విషయం గుర్తొస్తుంది. ఇక వెంటనే రాజారావుతో, ఏమండి మీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని అనగానే, ఏంటో చెప్పు రత్న అని అడుగుతాడు. అప్పుడు రత్న తన దగ్గర ఉన్న పాతకాలం నాటి చెక్కుని రాజారావుకి చూపిస్తూ, ఈ చెక్కు శబరి ఆశ్రమానికి మనం డబ్బులు విరాళంగా ఇచ్చినట్టు రాసి ఉంది. అంజలిని కూడా మీరు శబరి ఆశ్రమం నుండే తీసుకొచ్చారు. చెప్పండి, ఈ ఆశ్రమంకి అంజలికి మన ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? అంజలి కోసం మీ కన్న కూతుర్ని కూడా మీరు బాధ పెట్టారు. ఏ రోజు కూడా మీ కూతుర్ని పల్లెత్తి మాట అనని మీరు ఈరోజు అంజలి కోసం మీ కూతుర్ని బాధ పెట్టారు. అసలు ఎవరి అంజలి? ఎందుకు మీకు మీ కూతురు కంటే కూడా ఈ అంజలి ఎక్కువైపోయింది అని అనగానే ఇక రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే అంజలి అయితే, తాతగారికి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, పనిలో పడి మర్చిపోయాను, వెంటనే తాతగారికి మెడిసిన్ ఇవ్వాలి అని మెడిసిన్ బాక్స్ తీసుకొని రాజారావు గది దగ్గరికే వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా రాజారావు రత్న మాట్లాడుకోవడం చూసి అంజలి అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక రత్న అయితే రాజారావుని నిలదీస్తుంది. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మీరు ఏదో విషయంలో చాలా మదన పడుతున్నారు, అసలు ఏంటో చెప్పండి. నాకు చూస్తుంటే అంజలి విషయంలో మీరేదో పెద్ద రహస్యమే దాచారని అనిపిస్తుంది. రాత్రి పార్టీలో
గీతకి పుట్టిన మొదటి బిడ్డ బ్రతికే ఉందని చెప్పారు. ఇప్పుడేమో అంజలి కోసం గీతని బాధ పెట్టారు. చెప్పండి, నాకు చూస్తుంటే గీత మొదటి బిడ్డ అంజలి ఏమోనని అనుమానంగా ఉంది. అందుకే మీరు అంజలిని అంత ప్రేమగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. చెప్పండి అని అంటూ ఉంటే అంజలి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజారావు కూడా షాక్ అయిపోయి, రత్న, ఇప్పుడు అవన్నీ చెప్పలేను రత్న, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని అనగానే ఇక రత్న, లేదండి, నేను ఇప్పుడే తెలుసుకోవాలి, చెప్పండి, మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని రత్న అయితే రాజారావు చేత ఒట్టు పెట్టించుకుంటుంది. దాంతో రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చెప్తాను రత్న, చెప్తాను, ఈ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటాడు. నువ్వన్నది నిజమే రత్న, అంజలి ఎవరో కాదు, మన గీతాంజలి మొదటి బిడ్డ అని చెప్పగానే ఇక రత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను గీతాంజలి కన్న కూతురునని తెలుసుకొని అంజలి కూడా షాక్ అయిపోయి పిడుగు పడినట్లు నిల్చుండిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రత్న అయితే సంతోషపడుతూ, ఏంటండి మీరు చెప్పేది నిజమా? మన ఇంట్లో ఉన్న అంజలియే మన గీత పెద్ద కూతురా అని అనగానే అవును రత్న అని అంటూ ఉంటారు. ఏంటండి, ఆ రోజు గీతకి పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయిందని మీరు శివుడు చెప్పారు కదా, మరి అంజలి ఏంటి అని అనగానే లేదు రత్న, ఆ రోజు గీతకి పుట్టిన ఆ బిడ్డని గీత జీవితం కోసం మన కొడుకు తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలేశాడు. తనని సాకడానికి ఆ ఆశ్రమంకి పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇచ్చాడు అని అనగానే ఇక రత్న అయితే షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నానండి, మన కళ్ళ ముందు ఉంది, మన రక్తమైనా కూడా మనం గుర్తించలేకపోయాము. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఎదురు పడ్డా కూడా ఒకరినొకరు తెలుసుకోలేకపోతున్నారు అని రత్న బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి. అంజలి మన మనవరాలని సంతోషపడాలా, లేక మన కూతురు జీవితం ఏమవుతుందో అని బాధపడాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక రాజారావు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి కూడా, అసలు మా అమ్మ గీతాంజలి అయినప్పుడు నన్నెందుకు వదిలేసింది? నేను అమ్మ జీవితంలోకి వచ్చినందుకు అమ్మకి ఎందుకు కష్టాలు వస్తాయి అని ఇక అంజలి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజారావు, రత్న, ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు, సమయం చూసి ఆ తల్లి కూతుర్లని నేనే కలుపుతాను. ఇప్పుడు అంజలి నాకు ట్యాబ్లెట్ ఇచ్చే టైం అయింది, నువ్వు ఏం మాట్లాడక రత్న అని చెప్పగానే అలాగేనండి, మన మనవరాలే మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని రత్న అయితే చాలా సంబరపడుతూ మురిసిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గీతాంజలి తన కన్న తల్లి అని తెలుసుకొని అంజలి అయితే అన్ని విషయాలు గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గీత తను ఎదురుపడినప్పుడు, గీత తను ఇద్దరు కలిసినప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకొని అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక కాసేపటి తర్వాత రాజారావుకి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి గదిలోకి వస్తుంది. తాతగారు, మీరు మందులు వేసుకోవాలి కదా, ఇదిగోండి అని రాజారావుకి మెడిసిన్ ఇవ్వగానే ఇక రాజారావు మెడిసిన్ వేసుకుంటాడు. అంజలి రాజారావు వైపే పరీక్షించి చూస్తూ ఉండడం చూసి రాజారావు, ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నవేంటి అని అనగానే ఇక అంజలి, తాతగారు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అనగానే ఏంటో అడగమ్మా, మొహమాటం లేకుండా అడుగు, ఏం కావాలి అని అడగగానే ఇక అంజలి, నిజంగా మీకు మా అమ్మ ఎవరో గుర్తులేదా తాతగారు అని అనగానే ఇక రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటమ్మా అలా అడిగావేంటి? మీ అమ్మ ఎవరో నాకు గుర్తొచ్చి ఉంటే నీకు చెప్పకుండా ఎందుకుంటానమ్మా అని అడగగానే ఇక అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు తాతగారు, ఎందుకు నన్ను ఇంతలా మోసం చేస్తున్నారు? మా అమ్మని నా కళ్ళ ముందే ఉన్నా కూడా
మా అమ్మ అని చెప్పకుండా నన్ను మోసం చేశారు. అమ్మ కోసం నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత ఏడుస్తున్నానో మీరు చూసినా కూడా ఎందుకు నాతో నిజం చెప్పలేదు అని అనగానే రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? మీ అమ్మ ఎవరో నాకు గుర్తులేదమ్మా అని అనగానే, అబద్ధం చెప్పకండి తాతగారు, ఇందాక మీరు అమ్మమ్మ గారు మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను విన్నాను. మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది అని చెప్పగానే రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గీతాంజలే తన కన్న తల్లి అని అంజలికి తెలిసిపోయిందని రాజారావుకి అర్థమైపోతుంది. ఇక అంజలి ఏడుస్తూ, ఎందుకు తాతయ్య, ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశారు? మా అమ్మ గీతాంజలి అని, మీ కన్న కూతురని ఎందుకు చెప్పలేదు? చెప్పండి తాతగారు అని అనగానే ఇక రాజారావు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అంజలి, ఇన్ని రోజులు నా తల్లిదండ్రులని కళ్ళ ముందే పెట్టుకొని ఎవరో అని ఎంతో బాధపడ్డాను, ఎంతో ఏడ్చాను అని అంటూ ఉంటే ఇక రాజారావు చాలా బాధగా చూస్తూ ఉంటారు. గీతాంజలి మా అమ్మ, బాలచంద్ర గారు మా నాన్నగారు అని అనగానే రాజారావు షాక్ అయిపోయి, లేదమ్మా, గీతాంజలి మాత్రమే నీ కన్న తల్లి, బాలచందర్ నీ కన్న తండ్రి కాదమ్మా అని అనగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తాతగారు, ఏమన్నారు? గీతాంజలి మాత్రమే నా కన్న తల్లా, నా కన్న తండ్రి బాలచందర్ కాదా అని అనగానే ఇక రాజారావు, అవునమ్మా, నీ కన్న తండ్రి బాలచందర్ కాదు, అసలు ఏం జరిగిందో చెప్తాను అని రాజారావు మొత్తం చెప్తూ ఉంటాడు. మీ అమ్మ పెళ్ళికి ముందు ఒక అతన్ని ప్రేమించింది, అతన్ని నమ్మింది. వాళ్ళ ప్రేమకి గుర్తుగా నువ్వు గీతాంజలి కడుపులో పడ్డావు అని చెప్పగానే ఇక అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తను ప్రేమించిన వాడు ఎప్పటికైనా వస్తాడని, తనని మోసం చేయడని గీత అయితే మీ నాన్న కోసం ఎంతో ఎదురు చూసింది. కానీ మీ నాన్న తిరిగి రాలేదు. ఇక గీతాంజలి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. మీ అమ్మ హాస్పిటల్లో పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే డాక్టర్ వచ్చి మీ నాన్న సంతకం కావాలని అడిగారు. అప్పుడు ఈ తండ్రి గుండె ఎంత బాధపడిందో తెలుసా అమ్మా? చాలా సమయం కష్టపడిన తర్వాత నువ్వు పుట్టావు అని చెప్పగానే ఇక అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నువ్వు పుట్టాక మీ తండ్రి ఎక్కడా అని ఈ సమాజం అడిగితే మేమంతా ఏ సమాధానం చెప్పాలి? నా కూతురు జీవితం ఇక్కడితోనే ఆగిపోతుందని, పెళ్ళి కాకముందే ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని ఈ సమాజం అంతా నా కూతుర్ని అవమానిస్తుంది, వేలేస్తుంది. అందుకే అవన్నీ భరించలేకపోయాడు. నా కొడుకు ఎలాగైనా తన చెల్లెల జీవితం బాగుండాలి అని నిన్ను పురిట్లోనే దూరం చేయాలనుకున్నాడు. అందుకే పురిట్లో ఉన్న నిన్ను తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించారు అని చెప్పగానే అంజలి అయితే షాక్ అయిపోతుంది. అంటే తాతగారు, మా అమ్మ గీతాంజలి కానీ మరి మా నాన్న అని అనగానే మీ నాన్న ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ తెలీదమ్మా అని చెప్పగానే ఇక అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంజలి బాగా ఏడ్చిన తర్వాత, తాతగారు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇన్ని రోజులు మా అమ్మ ఎవరో అని తెలియలేదు. ఇప్పుడు తెలిసాక అమ్మకి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అని అనగానే ఇక రాజారావు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును తాతగారు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది. అది విని రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వద్దమ్మా, ఇప్పుడు గీత నీ మీద చాలా కోపంతో ఉంది. నువ్వు కనిపిస్తే తను భరించలేని కోపంతో ఏదైనా చేస్తుంది. నువ్వు ఇప్పుడే గీతకి ఎదురు పడొద్దమ్మా అని అనగానే, లేదు తాతయ్య, ఎంతైనా తను నా కన్న తల్లి. తను ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా నేను భరిస్తాను. కానీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను తాతయ్య, కాదనకండి అని అనగానే ఇక రాజారావు, సరేనమ్మా,
ఇన్ని రోజులు నీ తల్లి ఎవరో చెప్పకుండా మిమ్మల్ని ఇద్దరిని విడదీశాను. ఇప్పుడు నీ తల్లి ఎవరో నీకు తెలిసింది. నువ్వే నీ తల్లికి దగ్గరవ్వు అని చెప్పగానే ఇక అంజలి అయితే అలాగే తాతయ్య అని ఇక అంజలి గీత దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. తన లగేజ్ అంతా తీసుకొని నేరుగా గీత ఇంటికే వెళ్తుంది. ఇక బయటే ఉండి డోర్ నాక్ చేస్తూ ఉంటే హాల్లో గీత, బాలచందర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. డోర్ కొడుతున్నట్టు సౌండ్ రావడంతో ఇక గీత, భవి వెళ్ళి ఎవరో వచ్చారు చూడు అని అనగానే భవిత వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అలా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ లగేజ్ బ్యాగ్తో అంజలి ఉంటుంది. అంజలిని చూసి భవిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గీత ఎవరు భవి అని అనగానే అమ్మా ఆ అంజలి అని అంటుంది. అది విని ఇక గీత, బాలచందర్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంజలినా అని గీత వస్తూ ఉంటే అంజలి ఇంట్లోకి లగేజ్ తీసుకొని వస్తుంది. ఏయ్ ఏంటి నువ్వు లగేజ్ తీసుకొని నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం నీకు అని అనగానే ఇక అంజలి చూడండి అమ్మా అని అనబోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. చూడండి మేడం, నా వల్ల మీకు ఎంతో బాధ కలిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవాలి అంటే కొన్ని రోజులు మీకు సేవ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, కాదనకండి మేడం అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక బాలచందర్, ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా గీత నీ నీడను కూడా భరించలేదు. అలాంటిది నువ్వు మా ఇంట్లో ఉంటానంటే తను ఎలా ఒప్పుకుంటుందనుకున్నావు? చూడు, ఎలాగో లగేజ్తో బయటకు వచ్చావు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపో, అంతేకాని ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు అని అనగానే ఇక అంజలి షాక్ అయిపోతుంది. భవిత కూడా చూడు, నువ్వు ఇక్కడ ఉండడానికి మా మామ్ అస్సలు ఒప్పుకోదు. నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే ఆ ఇంట్లో నుండి పంపించేయాలని పట్టుబట్టింది. అలాంటిది మా ఇంట్లో నిన్ను ఎలా ఉండనిస్తుంది అనుకున్నావు? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు. నువ్వు అనాథాశ్రమం నుండి వచ్చావంటే కదా, అలాంటి ఆశ్రమంలో సిటీలో చాలా ఉన్నాయి. ఏ ఆశ్రమం కన్నా వెళ్ళి అక్కడే ఉండు, అంతేకాని ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పగానే అంజలి అయితే షాక్ అయిపోతుంది. అది కాదండి అని చెప్తూ ఉంటే భవిత, ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అంటూ ఉంటుంది. ఇంతలోనే గీత, భవి నువ్వాగు అని అంటుంది. ఇక గీత అంజలి దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది. అది విని అంజలి చాలా సంతోషపడుతుంది. బాలచందర్, భవిత ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. తన కన్న తల్లి తనని ఇంట్లోని ఉండమని చెప్పడంతో అంజలి అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.